అవకాశం వస్తుంది. మనం వేసిన ఎరువులు అవన్నీ వేస్ట్ కాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి శ్రీకారం చుట్టాం. నేను ఒక పిలిపిస్తున్నా మిమ్మల్ని అందరినీ, నీళ్లున్నప్పుడు ఆనందపడడం కాదు, నీటి కొరత లేకుండా జాగ్రత్త తీసుకోవడమే ముందు చూపు. అందుకే మీలో కూడా ఒక చైతన్యం వస్తే వర్షాకాలం కంటే ముందు, అంటే వర్షాకాలం అయితేనే ఇమ్మీడియట్ గా మనకు రెయినీ సీజన్ ఇప్పుడు అవుతుంది, దానికి 4 మీటర్లోనే నీళ్లు ఉండాలి. 4 కాదు 3 ఉండాలి. వర్షాకాలం కంటే ముందంటే జూన్లో వర్షాకాలం వస్తుంది, దానికంటే ముందు 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. ఇది సమర్థవంతంగా పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇది చేయగలిగితే 5,000 కోట్లు తగ్గుతుంది. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకొంచెం రైతుకు డబ్బులు ఇచ్చే అవకాశం వస్తుంది. అంటే మనం ఏ విధంగా చేస్తున్నందుకు ఇవి కొన్ని ఉదాహరణలు. ఎప్పుడైతే భూగర్భ జలాలు పైన ఉంటే ఎన్విరాన్మెంట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, చెట్లు వస్తాయి, భూమాత ఆనందంగా ఉంటుంది. మీరందరూ కూడా భూమాత నుంచి అన్ని తీసుకుంటున్నారు, భూతాపాన్ని మాత్రం తీర్చడం లేదు. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం భూమాతకి రుణం తీర్చుకోవాలంటే, మనకన్నీ ఇచ్చిన ఈ భూమి రుణం తీర్చుకోవాలంటే భూగర్భ జలాలు పెంచి అనవసరంగా ఫెర్టిలైజర్స్ వేయకుండా ఇది కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి, ఇది నేను సాధిస్తాను. అప్పుడు రాష్ట్రంలో ఇంకొకటే ప్రాబ్లం ఉంటుంది, సైక్లోన్లు వస్తాయి. మొన్నే మీరు చూశారు, టెక్నాలజీ ఉపయోగించి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించే మెకానిజంతో ముందుకు పోయాం. అదే సుపరిపాలన. 2, డిమాండ్ ఆధారిత పంటలు. అందరం వరేస్తున్నాం, బియ్యం తినేవాడు మారిపోయారు, మీరు కూడా తినరు. అందరూ ఎందుకు? అందరికీ బీపీ, షుగర్. కార్బోహైడ్రేట్ తింటే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. ఏ రోగం రావాలన్నా ఫస్ట్ వచ్చేది బీపీ ఉండేవాళ్ళకి వస్తుంది, షుగర్ ఉండేవాళ్ళకి వస్తుంది. అక్కడి నుంచి అనేక సమస్యలు వస్తాయి. అందుకే ప్రపంచం మొత్తం మారిపోయింది. పళ్ళు తింటున్నారు, కూరగాయలు తింటున్నారు, ఎగ్ తింటున్నారు, మిల్లెట్స్ తింటున్నారు. ఇలాంటి కూరగాయలు లేకుంటే ఆకుకూరలు ఇవన్నీ తినే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రధానమంత్రి కూడా సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు ఇలాంటి తినే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఒక అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ ఫిష్, ప్రాను, అక్వాకల్చర్, మీట్, లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ ఇవి తినే పరిస్థితికి వచ్చారు. దీన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని ఫోర్స్ చేయలేం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఎరువులు ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా సైన్స్ మారిపోయింది. మారిపోయి మనం పండించే పంట టెస్ట్ చేస్తారు, దాంట్లో రెసిడ్యూ ఏముందో చూసుకుంటారు. అక్కడి నుంచి మన పంటకు డబ్బులు రావడం లేదు. కొన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు, ఇది మేము తినం, మేము ప్రోహిబిట్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఏ స్థాయికి వెళ్ళారంటే, యూరోప్లో అయితే వాళ్ళు వాడే స్టీలు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన స్టీలు వేడి తక్కువ ఇస్తుందని దానికి వెళ్ళిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, తినే తిండే కాదు, వాడే వస్తువులు కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మనం వీళ్ళని మార్చాలంటే మనం మారడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే నేను ఒక మాట చెప్పాను, క్రిమి సంహారక మందులు తగ్గాలి, అదే మరి ఎరువులు తగ్గాలి. మన రైతుల్లో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సర్టిఫికేషన్ వచ్చింది అంటే మీరు పండించే పంట ఆటోమేటిక్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. రెండోది, ఎక్కడికక్కడ ట్రేసబిలిటీ వస్తూ ఉంది. ఏ రైతు ఏ పొలంలో పండించాడు,
దానికి ఏమేమి వేశాడు అవన్నీ వేసుకొని ఇప్పుడు ఫోన్లో మీరు చూసుకున్నట్టు